వెన్నెల జ్వాల. వారిద్దరూ ప్రేయసీ ప్రియులు. ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. నీవు లేక నేను లేను అన్నట్లుగా ఎక్కడ పడితే అక్కడ వారు కలిసి కనిపించేవారు. అన్ని ప్రేమ కథల్లో లాగే విధి వారి జీవితాలతో ఆటలాడుకుంది. నీవు లేక నేను నిలువనేనన్న చిన్నది ఉన్నట్టుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. అంతే, అతని జీవితం నిస్సారమైంది. అతని జీవితం నిబిడాంధకారమైంది. అతను పిచ్చివాడైపోయాడు. ఆమె కోసం అన్వేషించి 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 అలసిపోయాడు. అతని వేదనే ఈ వెన్నెల జ్వాల. నవరాగముల్ జాలువారునట, నవరాగముల్ జాలువారునట, నీ నవ్వుల్ ప్రసారించుచో భవదీయాకృతి ఈసుగొల్పునట, భవదీయాకృతి ఈసుగొల్పునట, రంభావూర్వశి మేనకాది విరాజిల్లెడు సుందరాంగులకు నీ దివ్యాంతరంగముతో నవనీతం మును పోల్చవచ్చు. రమణీ నా దివ్యభామామణి, రమణీ నా దివ్యభామామణి. ఈ సుందరమైన పద్యాన్ని గానం చేసిన వారు తిరువూరుకు చెందిన శ్రీ పి మధుసూదన్ రెడ్డి గారు. వారికి కృతజ్ఞతలు. ఈ పద్యం ఎంత సుందరంగా ఉందో చూడండి. నువ్వు కనుక నవ్వినట్లయితే నవరాగాలు జాలువారుతాయట ఆ నవ్వుల్లో. నీ ఆకృతి రంభా ఊర్వశి మేనకాది సుందరాంగులకు కూడా ఈసుకొల్పుతుందట, అంటే అసూయ కొల్పుతుందట. ఇక నీ దివ్యాంతరంగంతో నవనీతాన్ని మాత్రమే పోల్చగలము అని చెప్పి అంటున్నాడు ఈ అజ్ఞాత కవి. చక్కని భావన, సుందరమైన వర్ణన.